మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు డిండి ఎత్తిపోతల పథకాన్ని ఏదుల నుంచి డిండి లిఫ్ట్ ఏర్పాటు చేయడానికి 1860 కోట్ల రూపాయలతో జీవో ఇచ్చిన ముఖ్యమంత్రికి దేవరకొండ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గ్రామ పంచాయతీ ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రజాపాలనా కార్యక్రమం సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. ఆయన మాట్లాడుతూ సుమారు 3,50,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, వారం రోజుల్లోనే టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని తెలియజేశారు. దేవరకొండ ప్రాంతానికి కావలసిన మౌలిక సదుపాయాలను మిగతా నియోజకవర్గాలతో పోటీపడే విధంగా ముందుకు తీసుకెళ్తారని అన్నారు. నిజమైన అర్హులైన అందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు వస్తాయని, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలియజేశారు. ప్రత్యేకమైనటువంటి వారి సహకారం అందించేందుకు వారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆఖరిగా మీకు ఒకటే చెప్తున్నాను, ఈ ప్రాంత అభివృద్ధి ముఖ్యం. ఈ ప్రాంతానికి కావలసినటువంటి మౌలికమైన సదుపాయాలు కానీ, ఈ ప్రాంతానికి అందించినటువంటి సాగునీటి ప్రాజెక్టులు కానీ అన్నిట్లో దేవరకొండని మిగతా నియోజకవర్గాలతో పోటీ పడే విధంగా తీసుకెళ్లేటువంటి బాధ్యత మీ బిడ్డదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు సీనియర్లు అయిన తర్వాత నేనే సీనియర్. ఈ జిల్లాలో సీనియర్ శాసనసభ అంటే హైదరాబాద్లో ఉన్న నేనే సీనియర్ని. సో ఆ రకంగా నాకు ఎక్కడ పోయినా నాకు ఆ రకమైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ ప్రాంతానికి కాబోయే రోజుల్లో మిరాలు కూడా సాగునీటితో ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుందో అదేవిధంగా దేవరకొండ ప్రాంతం కూడా లిఫ్టులతో మేడం మీదతో చాలా పనులున్నాయి. మాకు ఒకసారి మనం కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి తప్పులున్నాయి. ఆ లిఫ్టులన్నీ పూర్తి చేసుకొని అదేవిధంగా డిండి పూర్తి చేసుకుని ఎస్ఎల్ పూర్తి చేసుకుంటే ఈ దేవరకొండ నియోజకవర్గంలో 2,50,000 ఎకరాలకు అంటే ప్రతి ఎకరా